ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, జీవాధిపతి యేసు ప్రభువా, మీరిచ్చిన రక్షణ బట్టి వందనములయ్యా. ఇంతవరకు కాచి కాపాడినందుకు కృతజ్ఞతలయ్యా. ఏమై ఉన్నానో చిత్తమైన నీ కృప తండ్రి. మరి ఈ సమయంలో నీ బిడ్డల మధ్యలో నాయన వాక్యాన్ని పంచుకోవాల్సి ఉండదు. మీరు నన్ను జ్ఞాపకం తీసుకుని తండ్రి. నిలబడే యోగ్యత మాత్రం లేదు నాయన. నీ రక్తంతో నన్ను కడుగుతండి. నన్ను పవిత్రపరచున. ప్రతి దోషంను, ప్రతి పాపం క్షమించుతండి. ఆత్మతో అభిషేకించి నీ కార్యం సంపూర్ణ నెరవేర్చుకోతండి. నీ ప్రజల అక్కర తీర్చు నాయన. దయచేసి నన్ను వాడుకో. నీ నామానికి మహిమ తెచ్చుకోమని బ్రతిమాలుకుంటా. అతిగా ప్రార్థన అంగీకరించినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటా. యేసయ్య ఘనమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. 34వ కీర్తన 8వ వచనము. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. మాటను చాలాసార్లు మనం పాట పాడుకున్నాం, విన్నాం కదా. అయితే నిజంగా రుచి చూసినామా, నిజంగా ఉత్తముడని ఎరిగినామా? మన జీవిత కాలంలో ప్రభు ఉత్తముడని అలాగా గ్రహిస్తూనే ఉంటాం. మనం దేవునికి సమీపంగా అయ్యే కొద్దీ అతని ఉన్నతత్వాన్ని మనం గ్రహించగలుగుతాం. మనకు వచ్చేటువంటి శ్రమలు గాని, శోధనలు గాని, కష్టాలు, నిందలు, అవమానాలు, పరిస్థితులు ఏవైనప్పటికీ అవన్నీ మనము మన ప్రభువుని ఎరగటానికి ఉపయోగపడతాయన్నమాట. అవన్నీ మనకు ఆధారాలు. మన ప్రభువుని గురించి మనం తెలుసుకోవడానికి. అనేక సార్లు వాటిని బట్టి దుఃఖిస్తాం, బాధపడతాం. కానీ వాటినే మనము మెట్లగా, సోపానాలుగా చేసుకొని ఆత్మీయంగా ఉన్నతమైన స్థితికి ఎదగాలి. మన ప్రభువుని గ్రహించటానికి, ఆయన ప్రేమను ఎరగటానికి, ఆయన అధికారాన్ని, ఐశ్వర్యాన్ని, ఆయన శక్తిమంతుడని ఎరగటానికి ఉపయోగపడతాయి. అలాగైతే అనేక మందికి ఇట్లాంటి శ్రమలు వస్తా ఉన్నాయి, శోధనలు వస్తా. మరి అందరూ ఆ ప్రభు ఉత్తముడని రుచి చూచి ఎరగగలుగుతున్నారా వాటిలో అంటే లేదు. ఎందుకు ఎరగలేకపోతారు? నిజమే, అవన్నీ శ్రమలు, శోధనలు, బాధలు, నిందలు, అవమానాలు ఇవన్నీ ప్రభువుని ఎరగటానికి మనకు సహాయపడతాయి అని ఎరిగి వాటి యందు ఆనందిస్తూ వాటిలో ప్రభుని చూసిన వారే ఆయన ఉత్తముడని ఎరగగలుగుతారు. అవన్నీ శ్రమలుగా, లేకపోతే నిందలు గాని, బాధలు గాని, శోధనలు, పోరాటాలు గాని అనుకున్న వాళ్ళకి ప్రభువు మీద లేకపోతే విసుగో, కోపమో, ఆయాసమో వాళ్ళు ప్రభువుని చూడలేరన్నమాట. ఆయనను రుచించలేరు. కాబట్టి ఇవన్నీ పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుకి మనం సమీపం అవ్వాలన్నమాట. పరిస్థితులన్నిటిలో ప్రభువుకి మరింత దగ్గర అవ్వాలి. మన మనసు ఎప్పుడు కూడా ప్రభుని తృణీకరించే దిశలో, అవిశ్వాసం చూపించే దిశలో ఉండకూడదు. ప్రభువుని తక్కువ చేసే దిశలో ఉండకూడదు. నా ప్రభు ఏమి చేసి నా మేలుకే చేస్తాడు అనేది మన అంతరంగంలో ఉండాలి. అందుకే మీరు నన్ను నమ్మితే చాలంటాడు. అతనిలో 125 యెహోవా యందు నమ్మిక ఉంచువాడు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉండును. కాబట్టి ఆయన నమ్మగలిగితే స్థిరంగా ఉండగలుగుతాం. నిత్యము నిలిచే సియోను కొండలాగా ఉండగలుగుతాం. ఆయన ఉత్తముడని ఎరగగలిగితే మనము ఆయన నమ్మగలం, మనం స్థిరంగా ఉండగలం. కాబట్టి ఎలాంటి పరిస్థితులు మనకు వచ్చిన మనంతరంగంలో ఆయన మీద నమ్మిక విడిచిపెట్టకూడదు.
ఒకటే గుర్తుపెట్టుకోవాలి. రోమా 8:2 అంటాడు కదా, తన సొంత కుమారుడు మనకివ్వ వెర్రి అని వాడు ఆయనతో పాటు సమస్తం మనకెందుకివ్వడు? కాబట్టి సొంత కుమారుడు మన కోసం నలగొట్టినాడు. యేసు ప్రభు కూడా ఇష్టపూర్వకంగా తన ప్రాణం మన కొరకు అర్పించినాడు. ఎంతో వేదన పొందినాడు. ఆయన ఏ పాపం ఎరగనప్పటికీ అవమానం, నింద, హింస, వేదన అన్నీ అనుభవిస్తూ వచ్చినాడు. మేకులతో కొట్టించుకున్నాడు. అవి కొట్టినప్పుడు రక్తం చిమ్ముతా వచ్చింది. అంత శ్రమని అవలీలగా అనుభవించినాడు. కారణం మనల్ని అంత ప్రేమించినాడు. అది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. సాతాను మనల్ని గెలవటానికి ఒకే ఆయుధం వాడు అవిశ్వాసాన్ని తీసుకున్నాడు. ఆది కాండంలో అవ్వ, ఆదాము ఉన్నప్పుడు వారి మధ్యలోకి వాడొచ్చి అవ్వను మోసగిస్తాడు. మోసగించి ఏమంటాడు? వాళ్ళ మీద జాలి పడినట్టు కనబడతాడు. కానీ వాడు చేస్తున్న పని వానికి తెలుసు. వారిని ప్రభు ప్రేమ నుండి దూరపరుస్తున్నాడు. కాబట్టి వాళ్ళలో తెలియని ఒక అనుమానం బీజం వాళ్ళలో వేస్తున్నాడు. ఏమని వేస్తున్నాడు? వారు నమ్ముతున్న దేవుని మీద వాళ్ళకి అనుమానం వచ్చేటట్లు చేస్తారు. అది తింటే మీరు దేవదూతల్లాగా అయిపోతారు, దేవతలు అయిపోతారు. కనుకనే ఆయన వద్దు అన్నట్టు చెప్తాడు. ఆయన తినుదినాన మీరు చస్తారని చెప్పినాడు దేవుడు అని వాళ్ళు చెప్తే చావనే చావరు అని చెప్తాడు. దేవుడి మాటలకి ఖచ్చితంగా ఆపోజిట్ గా చెప్పి అది వాళ్ళకి మేలుకరమైంది, వాళ్ళని ఉన్నత స్థానంలో తీసుకెళ్ళిపోతుంది అన్నట్టుగా వాడు చెప్తా ఉన్నాడు. ఎప్పుడైనా కానీ ఇప్పుడు ఉన్న మన జీవితంలో కూడా గమనిస్తే సాతాను ప్లాన్స్ అని ఇట్లానే ఉంటాయి. దేవుడి నుంచి మనల్ని దూరపరచడం వాడి గురి. దాని నిమిత్తము దేవుడి పని, దేవుడు చెప్పిన ఆజ్ఞల విషయంలో మనం పాటించకుండా వాటిని తేలిక చేస్తాడు. చావనే చావ పర్వాలేదు ఇలాగ వాడు చెప్తా. మనకొస్తున్న తలంపులు గుసగుసలు వాడివే. దేవుడి మాట నువ్వు తినుదినం చస్తావు అంటే చస్తావు అంతే. అది కాదు అని చెప్తాడు వాడు. మన జీవితంలో కూడా వాడు అట్లానే మోసగిస్తున్నాడు. అంతేగా అది తింటే మీరు దేవతలైపోతారు. అంటే దేవుడికి వ్యతిరేకమైన పని నువ్వు చేసినావంటే నువ్వేమైపోతావు అంటే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోతావు. అందరు నిన్ను మెచ్చుకుంటారు. లేకపోతే నువ్వు అందంగా ఉంటావు. లేకపోతే నీ బలహీనత ఏదో ఇక ఆ విషయంలో నువ్వు ఆనందిస్తావు అని చెప్తాడు. అవ్వకు కూడా ఆ మాటలు చెప్పగానే ఆ చెట్టు వైపు చూసినప్పుడు అది కర్ణులకు ఎట్లా కనబడుతుందంట. అది 3వ అధ్యాయం. స్త్రీ ఆ వృక్షము 6వ వచనం. ఆహారం నాకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనదియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని. కాబట్టి ఆ స్త్రీకి ఎట్లా కనపడిందంటే కన్నులకు అందంగా కనపడతా, ఆహారానికి మంచిదిగా కనపడతా ఉంది. అంతకుముందు ఆమెకు అట్లాంటి దృష్టి లేదు. గాని సాతాను చెప్పిన తర్వాత ఇక ఆ తలంపులతోనే చూస్తుంది. కాబట్టి కన్నులకి అందంగానే ఉంది, నిజమే. మరి అంటే మన బలహీనతలు మానవుని కన్నులు దేని కోరతాయంటే అందమైన వాటిని కోరతాయి. ఆహారానికి మంచిది కదా, శరీర ఆశని కోరతాయి. వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచి. నిజంగా ఈ లోక జ్ఞానం కూడా అట్లుంటది. వివేకాన్ని ఇచ్చేటంటే లాగా కనబడుతుంది. అది ప్రభుకి వ్యతిరేకమైన లోకరీతిలో అది ఎంతో జ్ఞానం, దాని వెంట వెళ్తాం. అయితే ఇవన్నీ
ఆమెను ఆకర్షిస్తున్నటువంటి సంగతి. అవన్నీ ఆమెను అక్కడికి నడిపించేసినాయి. మొట్టమొదట బీజం వేసిన వాడు సాతాను, వాడు అనుమానం తీసుకొచ్చినాడు. దేవుని మీద అనుమానం. అదే ఆమె పతనానికి కారణం. మన జీవితంలో కూడా, మన ఆత్మీయ జీవితంలో గెలవలేక ఓడిపోవడానికి కారణం ఏంటంటే ప్రభువు మీద అనుమానం. ఆ నమ్మిక నువ్వు కోల్పోయినంత కాలం ఏదైనా జయించగలవు. ఎంత నిజంగా అందమైందైనా కావచ్చు, దాన్ని కాలుతో చితకదొక్కొచ్చు. ప్రభువుకి నో అంటే నో, దాని వైపే కూడా చూడలేవు ఇక. చూడకుండా జయించగలవు. ఓకే, అంత ఆహారానికి మంచిదైనప్పటికీ దేవుడు నో అంటే దాన్ని ముట్టుకోలేవు. ఎప్పుడు నీ దేవుడు నీకు మేలైందే చెప్తాడు, మేలైందే చేస్తాడన్న నమ్మిక నీలో ఉంటే. కాబట్టి ఎప్పుడు నమ్మిక పోగొట్టుకోవద్దు. ఎప్పుడు నీ అంతరంగంలో ఈ విషయం మండుతూ ఉండాలి. నా ప్రభువు ఎంత వేదనకరమైనటువంటి మరణము, ఒక్క పాపం కూడా లేనివాడై ఉన్నప్పటికీ కేవలం నా కొరకు అంత బాధ భరించినాడు, అవమానం భరించినాడు. అంతేకాదు తండ్రి అయిన దేవుడు కూడా ఏం చేసినాడు అనంటే, తన సొంత కుమారుడు, ఒక్కడే ఒక్క కుమారుని మన కొరకు బలి చేసినాడు. మనందరి దోషం తన మీద. ఇది మనసులో మండుతుండాలి మనం. ఎందుకంటే సాతాను ఎలాంటి కుయుక్తులను తీసుకొని వస్తా ఉంటాడు. కాబట్టి నా ప్రభు చెప్పింది కరెక్ట్, దానికి లోబడతా. అది నాకు కష్టంగా కనపడినా, అది నాకు ఇష్టం లేకపోయినా ప్రభుకు లోబడతా. అలాంటి మనస్సు కలిగి ఉండాలి. కాబట్టి నమ్మిక తప్పిపోకూడదు. అప్పుడే మన ఆత్మీయ జీవితం ఏ పరిస్థితుల్లో అయినా విజయం పొందగలం. అదే నమ్మికను తప్పిపోకపోతే, ఇప్పుడు చదివిన కీర్తన 34లో ఏం చేస్తా ఉన్నాడు అక్కడ? ఏమో ఆ వాక్యం, యెహోవా ఉత్తముడని రుచి చూచి ఎరగ. నువ్వు అన్ని భయంకరమైన సిచ్యువేషన్ లో వెళ్తున్నప్పటికీ ఆయన మీద నమ్మిక మాత్రం ఉంచు. నమ్మిక మాత్రం ఉంచి నీ కష్ట సమయంలో, నీ శోధన సమయం, నీ శ్రమ సమయంలో, నీ నింద అవమాన సమయంలో నమ్మిక మాత్రం ఉంచి దేవుణ్ణి స్తుతించు, ఆరాధించు. గత జీవితంలో దేవుడు ఇవన్నీ చేసినాడు. రాబోయే కాలంలో కూడా ఇవన్నీ చేయగలవాడు. ఇప్పుడు నేను వెళ్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ లో కూడా దేవుడు నాకు విజయం ఇవ్వగలవాడు అనేటువంటి నమ్మికతో దేవుని నువ్వు స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు అద్భుతంగా ఆ సమస్య విడిపోతుంది. ఆ పరిస్థితిలో విజయం పొందుతావు. అంతేకాదు ఆ ప్రభువుని, ఆ ఉన్నతమైన గుణం, ఉత్తముడు అంటున్నాం కదా ఉట్టిగా నోటితో, అది రుచి చూసి ఎరుగుతాం అన్నమాట. కాబట్టి సింపుల్ గా చెప్పాలంటే, మనకొచ్చే ప్రతి పరిస్థితుల్లో ఆయన మీద నమ్మిక ఉంచి ఆయన్ని స్తుతిస్తున్నప్పుడు, ఆ కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆరాధిస్తున్నప్పుడు, కఠినమైన పరిస్థితుల్లో కూడా ఆయన మీద నమ్మిక నువ్వు కోల్పోనప్పుడు విజయం అద్భుతంగా చూస్తావు. దాని ద్వారా మరింతగా ప్రభుని ఎరుగుతావు, ప్రభునందు ఆనందిస్తావు. అట్లాగా మనం ఉండాలని దేవుడు ఇది నన్ను మాటలు తీసుకొని వచ్చినాడు. కాబట్టి ప్రభు ఉత్తముడని రుచి చూచి ఎరుగుదాం. దేవుడి మాటలు మన కొరకే దీవించును గాక. ఆమేన్.